ఇది ఫిలో షీట్ అని మనకి రెడీమేడ్గా దొరుకుతుంది. మైదా పిండిని ముద్దలాగా చేసి చాలా పల్చగా చేసి ఈ షీట్ తయారు చేస్తారనమాట. ఇది బక్లావా స్వీట్కి యూస్ చేస్తారు. చూడండి, ఈ షీట్ చాలా 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 పల్చగా ఉంటుంది. ఇలా మనం ఫింగర్స్ పెడితే ఫింగర్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి, అంత పల్చటి షీట్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే పెద్ద షీట్ తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని ఇందులో దండిగా బాగా బటర్ అప్లై చేసుకోవాలి. మెల్ట్ చేసుకున్న బటర్ ఇది చక్కగా సైడ్స్ కూడా మొత్తం వెన్న అప్లై చేసుకోవాలి. బటర్ లేకపోతే నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ బటర్ ఎలాగో కావాలి. చూడండి, ఇక్కడ ముందుగానే మెల్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా ఒక్కొక్క షీట్ తీసుకొని ఇప్పుడు ఈ షీట్లో బటర్ అప్లై చేసుకోవాలి. ఇంకొక షీట్ తీసుకొని మళ్ళీ బటర్, ఎక్కడ గ్యాప్ వదలకుండా షీట్తో కంప్లీట్గా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 లేయర్స్ వేసాం కదా, 3rd లేయర్ వేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ పిస్తా పప్పు ఉంది నా దగ్గర. దీన్ని పిస్తాని రోస్ట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. ఈ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న పిస్తా పప్పుని ఇందులో మధ్యలో వేసేయాలి. మళ్ళీ పైనుండి మనం షీట్స్ పెట్టుకోవాలి. మనం బక్లావా స్వీట్ చేస్తున్నాం. షీట్ పైన షీట్ పెట్టి మధ్యలో పిస్తా పప్పుతో స్టఫింగ్ చేసుకొని మళ్ళీ షీట్ పైన షీట్ పెట్టుకున్నాం. చివరగా కొంచెం బటర్ ఇలా సైడ్స్కి వేయాలన్నమాట. 3గా కాట్లు పెడుతున్నాం. 3 లైన్స్ రావాలి. 1 2 3 కరెక్ట్గా మిడిల్లో ఇలా ప్రెస్ చేసి సో ఇలా తయారు చేసుకున్న దాన్ని ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో 180 డిగ్రీలు 40 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఒక 200 గ్రాముల చక్కెర వేసుకొని కొద్దిగా నీళ్ళు వేద్దాం. సాఫ్రాన్ యాడ్ చేస్తున్నాం, కుంకుమ పువ్వు. చక్కెర కరిగిపోయింది, ట్రాన్స్పరెంట్ అయింది కదా. ఇప్పుడు మనం బక్లావా బయటకు తీసుకొచ్చేద్దాం. వేడి వేడిగా ఉన్నప్పుడే పోసేయాలి. ఒకసారి వేసిన తర్వాత మొత్తం షుగర్ సిరప్ని అంతా షీట్స్ లాక్కుంటాయి అన్నమాట. సైడ్స్ ఫస్ట్ మనం కొంచెం లూజ్ చేసుకోవాలి. పైనుండి
కొంచెం మళ్ళీ పిస్తా పప్పుతో జస్ట్ ఇలా గార్నిష్ వేసుకుందాం.